సొలొమోను యొక్క జ్ఞానము, సొలొమోను యొక్క ఐశ్వర్యము ఈ యొక్క మంతు మనకు మన చర్చిలో మన పార్ట్నర్స్కి రిలీజ్ అయింది అంతే. This month of March, God has released Solomon's wisdom and Solomon's riches for my partners, for my church members and people are watching online. కీర్తనల గ్రంథం 27వ కీర్తన. యెహోవా నాకు వెలుగు రక్షణ అయినాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరుతును. Psalm 27 first verse. The Lord is my light and my salvation. Whom shall I fear? The Lord is the strength of my life. Of whom shall I be afraid? ఇక్కడ చూడండి. Now see. దీన్ని మీరు కూడా అంటారు ప్రయత్నించండి. యెహోవా నా వెలుగు నా రక్షణ అయినాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గమా, ఎవరికి వెరుతును. అంటే దేవుడు నీ వెలుగు నీ రక్షణ అయ్యాడు కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదట. Now say this, the Lord is my light and my salvation. Whom shall I fear? The Lord is the strength of my life. Of whom shall I be afraid? ఇక్కడ చూడండి, ఇప్పుడు దేవుడు మనకు వెలుగు రక్షణ అయినాడు కాబట్టి, because God is our light and salvation, ఇక మనం భయపడాల్సిన అవసరం లేదట. there is nothing to fear. కనుక అన్ని భయాలకు దేవుడు షట్టర్స్ డౌన్ చేసేస్తాడు. అర్థమవుతుందా? God is shutting all the doors for fear. అన్నిటి భయాలను క్లోజ్ చేసి పడేస్తాడు. God is shutting all doors for fear. ఒక్క వర్డ్ తోటి, with one word. ఆయన మన వెలుగు మన రక్షణ అయినాడు కాబట్టి, because he is our light and salvation. అర్థమవుతుందా? Are you understanding? కనుక మార్చిలో నువ్వు భయపడకుండా దేవుడు సంథింగ్ ఏదో యూనిక్ గా నీ కొరకు మేనిఫెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. Do not fear in this month of March, but because God wants to do something supernatural in your life. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథము, let's go to First Kings. ఆ యొక్క 3వ అధ్యాయంలో ఉన్న విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా. I desire to share from the 3rd chapter. అయితే ఇక్కడ మీరు గమనించండి, ప్రయత్నించండి. Now listen here. ఈ మొదటి రాజుల గ్రంథంలో వచ్చేసరికి సొలొమోను ఇంట్రడ్యూస్ అయినట్టు మీరు చూస్తారు. We see Solomon is being introduced here. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, what you have to understand here, దావీదు మిస్ఫైర్ అయ్యాడు అక్కడ. now we see David died. బెషెబతో మిస్టేక్ అయింది. with Bathsheba కానీ మొత్తానికి మాత్రం దేవుడు దాని గ్రేస్ తోటి సొలొమోను వచ్చేటట్టు చేశాడు. but finally with grace God brought Solomon out. ఇప్పుడు అంతగా నేను చెప్పట్లేనుగా. now I'm not telling all that story. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, but the story here is, ఇక్కడ సొలొమోను వచ్చాక after Solomon came, 3వ అధ్యాయంలో మీరు ఇంట్రడ్యూస్ అయినప్పుడు when you are introduced to the 3rd chapter, ఏం జరుగుతుందంటే, what is happening? సొలొమోను ఎప్పుడైతే సీట్ మీదకి వచ్చాడో, సింహాసనం మీదకి వచ్చాడో, when Solomon came onto the throne, దావీదు కాలంలో ఒకటి జరిగింది. during David's time something happened. ఆయన దేవుడికి అర్పణ బలులు చేసేవాడు. he used to offer burnt offerings. సమూయేలు కూడా అర్పణ బలులు చేశాడు. Samuel also used to offer offerings. ఇదంతా కూడా 3వ అధ్యాయం 4వ వచనం నుంచి మీరు చూస్తారు. from 3rd chapter 4th verse you see that. కానీ సొలొమోను ఎప్పుడైతే సీట్ మీదకి వచ్చాడో, when Solomon came onto his throne, తన తండ్రి కాలంలో దావీదు ఉన్నప్పుడు ఒక గొర్రెను, ఒక మేకను, ఒక పొట్టేలును దేన్నో అర్పించి ఆ కొవ్విన దూడను ఎప్పుడైతే అర్పింపబడదో యెహోవా శాంతపరచబడి బ్లెస్సింగ్స్ రిలీజ్ చేసేవాడు. when David was a king, what he used to do is he used to offer one goat or a calf or anything like that on, and God was pleased with it. ఈ సిస్టమ్ మీద రన్ అవుతుంది. and God used to bless, and on this system. కానీ సొలొమోను ఎప్పుడైతే వచ్చిండో, but when Solomon came, ఈ యొక్క 3వ అధ్యాయంలో ఎప్పుడైతే సింహాసనం మీదకి ఇంట్రడ్యూస్ అయ్యాడో, now when Solomon sat on his throne, సంథింగ్ ఏదో చేంజ్ స్టార్ట్ అయింది. a change started in the ఏం చేంజ్ స్టార్ట్ అయిందంటే, what change? ఒక్క దూడ, ఒక్క గొర్రె, ఒక్క మేకను ఆయన అర్పించలే గాని, he's not offering one lamb or one goat or one calf. ఇక్కడ 4వ వచనం నుంచి మీరు చూస్తే, if you see from the 4th verse, ఒక్కసారి 1000 గొర్రెలను అతడు దేవునికి అర్పణ బలిగా చేసినట్టు మీరు చూస్తారు. now you see at a stretch he is offering 1000 sheep on the altar. అంటే 1000 వాటిని అర్పణ బలులు చేశాడు. he made 1000 times. దీన్ని మీకు నేను చూపెడతా. now see here, దావీదు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు, David when his father was దేవునికి అర్పణ బలి చేసేటప్పుడు, when he was offering his offering, లేకపోతే ఒక ప్రీస్ట్ ప్రత్యక్ష గుడారం కాడ చేసినప్పుడు, when the priest was offering ఆ ఖడ్గాన్ని పట్టుకొని he used to take that, ఆ ఒక్క గొర్రెని ఇట్లా చంపేసేవారు. used to just cut with one sword. చాలా సింపుల్. ఇదేముంది, పెద్ద కష్టమేముంది. it was easy. కానీ సొలొమోను కాడికి వచ్చేసరికి, but when Solomon came, ఇక మీరు లెక్క పెడతా ఉండండి. now you just keep counting. ఈయన ఏం చేశాడంటే, what he did, ఎక్కడి నుంచి తెచ్చిండు ఇన్ని గొర్రెల్ని, from so much sheep he తన సోడ్ పట్టుకొని he took the sword, 1 అయిపోయింది, 2, 2,
10, 15, 20 అర్థమవుతుందా? 100, 200, 300, 400, 500, 600, 800, 900, 1000 తెస్తూనే ఉన్నాడు, చంపేస్తూనే ఉన్నాడు, తెస్తూనే ఉన్నాడు, అర్పణ చేస్తున్నాడు. 1000 అర్పణలు ఒక మనిషి అలిసిపోకుండా చేసిందంటే ఇది మామూలు విషయం కాదు. ఈయన 1000 అర్పణలు దేవుని యొక్క బలిపీఠం దగ్గర అర్పిస్తూ 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 వచ్చేసరికి దేవుడు శాంతపరచబడి వాళ్ళ నాన్న ఒక్కటి చేస్తే ఈయన 1000 చేసిండు కదా. నెక్స్ట్ చాప్టర్లోకి వచ్చేసరికి ఈ అర్పణ బలితోటి యెహోవా శాంతపరచబడి రాత్రికి రాత్రే దేవుడే ప్రత్యక్షమైంది అతనికి. Now Solomon was not offering 1 or 2, but continuous at such 1000 sheep he offered on the altar, and God was satisfied, pleased with it, and appeared overnight to him. ఇప్పుడు చూడండి, 1000 అర్పణలు అర్పించాడు. He offered 1000 offerings. దేవుని యొక్క సింహాసనం కదిలింపబడ్డది. God's throne moved for him. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. God appeared to Solomon. నీకేం కావాలి అన్నాడు. He asked, what do you want? అయితే ఆయన ఏమడిగాడంటే, What he said? మా నాన్నలాగా నాకు విజ్డమ్ కావాలి. I want wisdom like my father. అయితే దేవుడు ఏమని రెస్పాండ్ అవుతున్నాడంటే, But God was saying, నీవు శత్రువుల ఎనిమీస్ యొక్క ప్రాణాన్ని అడగలే, you did not ask for the life of the enemies, ఐశ్వర్యాన్ని అడగలే, you did not ask for కానీ riches, నన్ను ప్లీజ్ చేశావు, but you have pleased me. నన్ను సంతోషపరచావు. You have pleased me. అందుకే నా యొక్క విజ్డాన్ని ఇస్తానా, నా యొక్క ఐశ్వర్యాన్ని, నా యొక్క మనీని ఇస్తానా. నీలాంటి రాజు అనేటోడు అసలు నీ టైంలో ఎవడు కూడా ఉన్నాడు, అసలు భూమి మీద ఉన్నాడు. అంత ట్రెమెండస్ గా హెవెన్స్ ని నీ కొరకు ఓపెన్ చేస్తున్నా. God was so much pleased. He said, you have not asked for the life of your enemies, not for riches. I am very much pleased with you. అంటే సొలొమోను యొక్క దేవుని యొక్క దర్శనము సొలొమోను లైఫ్ ని మొత్తం కూడా మార్చేసింది. God's vision fulfilled and satisfied Solomon's life. సేమ్ అదే విధంగా మీకు చెప్తున్నా, In the same way I am telling you, ఈ యొక్క మార్చిలో మీకోసం కూడా in this month of March for you ఆ also, సొలొమోను లోపల నుంచే మీరు వచ్చింది కనుక, సొలొమోను కంటే గొప్పవాడు మీ లోపల ఉన్నాడు కనుక, ఆ సొలొమోను యొక్క జ్ఞానము, ఆ సొలొమోను యొక్క ఐశ్వర్యము నీ లోపల బీజం లాగా నాటబడింది కనుక అది మేనిఫెస్ట్ అయి ఫ్లో అవుట్ అని చూస్తావు. You are going to, as that wisdom is there, as those riches are there, the one greater than Solomon is in you, and you have come from Solomon. You are going to operate in this because this seed is in you. మీకు ఇనిషియల్ అనేది ఒకటి ఉంటుంది కదా, There is an initial in your life. అంటే అది తరతరాల నుంచి వస్తుంది. See, from ages, from your generations it's coming. దాంట్లో పవర్ ఉందో లేదో నాకు తెలియదు, I don't know if it has power or కానీ not, ఇక్కడ బ్యానర్ లో పవర్ ఉంది. but there is power in this banner. సొలొమోను దేవుడు బ్లెస్ చేసింది దేనికోసం అంటే, Why God blessed Solomon is ఆ యొక్క ఐశ్వర్యము మనందరి లోపల కూడా ప్రవహించడానికి, so that that riches shall flow to all of us here. ఈ మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో In 1 Kings 3rd chapter, ఇద్దరు లేడీస్ వచ్చారు కదా, ఉమెన్స్ వచ్చారు కదా. now there were 2 ladies there. అక్కడ ఒక బేబీ కోసం ఫైట్ అయింది. They're fighting for a baby. ఆ యొక్క బేబీ అంతా కూడా నాది నాది అని వాళ్ళు కొట్లాడుతూ వచ్చారు. Now they're fighting over that baby. కానీ ఇక్కడ రెవల్యూషన్ ఏంటంటే, But the revelation here is, సొలొమోను ఏం చేశాడంటే, what Solomon did, ఒక ఖడ్గాన్ని తీసుకురమ్మన్నాడు. he took the sword. దీన్ని మొత్తం షార్ట్ కట్ చేసి చెప్పేస్తాను. I'm making shortcut. ఆ యొక్క ఖడ్గాన్ని పట్టుకొని He took the sword. ఒక్కటే బేబీ మిగిలింది. Only one baby is left. ఒక బేబీ ఆల్రెడీ చచ్చిపోయింది. One baby died. మదర్స్ ఏమో ఇద్దరు ఉన్నారు. Now mothers are 2. ఒక బేబీకి ఇద్దరు మదర్స్ కుదరదు కదా. It's not possible to have one baby for 2 మనము mothers. పిల్లుసుడు చిన్నమ్మ పెద్దమ్మ అది వేరు, కానీ నిజంగా ఒరిజినల్ గా మాత్రం ఒక బేబీ ఒక మదరే కదా. Baby, mother will have only one baby. ఇక్కడ మాత్రం ఫైట్ జరుగుతుంది. ఈ ఇద్దరు మదర్లు ఉన్నారు. Now both the mothers are fighting. బేబీ ఏమో ఒక్కతే ఉన్నది. The baby is one. సరే, సొలొమోను ఒక జడ్జిమెంట్ కి వచ్చాడు. Now Solomon said, అక్కడ ఒక ఖడ్గాన్ని తీసి he took the దాన్ని sword. చంపడానికి ట్రై చేశాడు. He tried to kill the baby. ఎక్కడైతే రియల్ మదర్ ఉందో, Where the real mother ఆ was, టెస్ట్ అనేది ప్రూఫ్ అయిపోయింది. she proved it. ఆమె ఓపెన్ అయిపోయింది. She revealed herself. ఏమని ఓపెన్ అయిపోయిందంటే, What she said? నో కింగ్, నువ్వు అట్లా చెయ్యకు. No king, don't kill. నా బిడ్డ ఎక్కడైతే ఉండి బతుకుండాలి. Wherever my child is, he shall live. ఆమెకన్నా ఇచ్చేసేయి. Give it off to him. ఆమెకన్నా ఇచ్చేసేయి. Give it off to her. ఆమెకన్నా ఇచ్చేసేయి. Give it off to her. లైఫ్ ఉంటది కదా. Because there is life in it. అంటే ఇచ్చే సుటలో లైఫ్ ఉన్నది. In giving there is life.
రెండోది గమనించండి. Second thing, ఖడ్గం పైకి లేపాడు. the sword was lifted up. ఖడ్గం ఎప్పుడైతే పైకి లేపాడో, When the sword was lifted up, ఆ యొక్క బేబీ చంపేయడానికి ఇట్లా మూమెంట్ కాగానే, when he moved his hand to kill the baby, ఆన్సర్ వచ్చేసింది. the answer he నీ received. కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ టెస్ట్ టైంలో సొలొమోను ఖడ్గాన్ని లేపినట్టు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రకారం వాక్యాన్ని ఎప్పుడైతే నీ నోటితోటి పైకి లేపడం ప్రారంభిస్తారో, నీ సమస్యలకు బదులు ఆన్సర్ మూమెంట్ అయిపోతుంది. నీ దరిద్రతకు బదులు ఐశ్వర్య మూమెంట్ అయిపోద్ది. నీ రోగానికి బదులు స్వస్థత మూమెంట్ అయిపోద్ది. In your trials, if you can just lift the sword of the Lord, that is the word of God according to Ephesians 6, automatically your answer is released there. అర్థమవుతుందా మీకు? Are you understanding? అందుకే దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గం కంటే అతి శ్రేష్టమైనది, ప్రాణాత్మ కీలను మూలుగులను విభజించమట్టుగా దురుచు హృదయం యొక్క ఆలోచనలను శోధించుచున్నది. That's why the word of God is a double-edged sword, going deep into the soul and the spirit and dividing into the marrow. అందుకే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము నీ నోటను, నీ హృదయములో నీతోటున్నది కనుక ఆ ప్రకటించిన వాక్యమే ఖడ్గంలాగా మారిపోయి నీ సమస్యలకు విడుదల కలుగజేస్తుంది. In the beginning was the word, and the word was God, and so when you lift up this word, automatically your problems are solved. అందుకే ఓపిక కూడా ఉండాలి. You should have patience. అర్థమవుతుందా? Understand. ఏ విషయంలో ఓపిక లేకపోయినా దేవుని దగ్గర ఓపిక కలిగి ఉండాలి. You should have patience. ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. When you have patience, all the promises of God in your life will be fulfilled. ఏ టైంలో అయినా కూడా, any time, దేవుడు ఎప్పుడు అద్భుతం చేస్తాడో తెలియదు. we don't know when God will do the miracle. కానీ మనం రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడాలి. But we should be desirous to receive it. అప్పుడు అది రిలీజ్ అయ్యి మేనిఫెస్టేషన్ కనబడుతుంది. Then it will be released and it will manifest. అర్థమవుతుందా మీకు? Are you understanding? కనుక దేవుడు పనిచేసే వాటికి మనం జస్ట్ విధేయత చూపెడితే చాలు. We have to only obey to what God is working for. అందుకే జెనసిస్ 8th చాప్టర్ లో, when you go to Genesis 8th chapter, నేను చెప్పా కదా మొన్న లాస్ట్ టైం చెప్పా, నోహు 40 రోజులు వర్షంలో ఆయన ఓడలోనే ఉన్నాడు. see, for 40 days during the storm, during the floods, Noah was in the ark only. ఎందుకు నేను ఈయన గురించి చెప్తున్నా అంటే, why I am telling you about him, ఈ యొక్క 8వ అధ్యాయములో in the 8th chapter, 7 days అయిపోయి 8th డే రోజు on 7 days were over, ఒక రెయిన్బో వచ్చింది. there was a rainbow. కొన్ని సీక్రెట్లు చెప్పాలి కాబట్టి చెప్తాను. I want to reveal some secrets. ఈ రెయిన్బో ఎప్పుడైతే వచ్చిందో, when the rainbow was released, వీళ్ళ లైఫ్స్ మారిపోయాయి. their lives changed. యాక్చువల్ గా ఈ యొక్క రెయిన్బో అంటే ఏం తెలుసా? Do you know what this rainbow is? ఆకాశంలో కనబడే ఇంద్రధనుసే కాదు. not only the rainbow that you see in the sky. మీ అమ్మ చూసి, మీ నాన్న చూసి, దూతలంటే ఎప్పుడు కూడా ఇట్లా తెల్లగానే ఉంటారు, బ్లాండ్ హెయిర్ ఉంటుంది, వైట్ డ్రెస్ లే కనబడతారు అనుకుంటూ ఇంతవరకే అనుకుంటా ఉంటారు. all of us, we have a one set of thought angels are white like that. కానీ నేను నా ప్రాఫిట్ స్కూల్లో చెప్పింది కొంచెం మీకు శాంపిల్ బయట తీసుకొస్తాను. I want to reveal a little sample of what ఈ రెయిన్బో, ఈ యొక్క ధనుస్సు అన్నది, ఈ రెయిన్బో అన్నది దేవుని యొక్క బిడ్డలారా యాక్చువల్ గా దేవుని యొక్క దూత. this rainbow is the angel of God. అర్థమవుతుందా? Understand? ఎప్పుడైతే ఇక రెయిన్బో వచ్చిందో, when the rainbow appeared in the sky, అంటే ఇక మన భాషలో చెప్పాలంటే ఎప్పుడైతే దేవుని యొక్క దూత స్టార్ట్ అయ్యిందో, when the angel of God started, స్పీడ్ గా మిరకల్స్ అవడం ప్రారంభమైనాయి. miracles started very speedily. అందుకే దేవుని యొక్క బిడ్డలారా 8th చాప్టర్, in the 8th chapter, 8th డే వచ్చింది. 8th day, అందుకే వాళ్ళ లైఫ్ లో బిగినింగ్ స్టార్ట్ అయింది. they had a beginning in their lives. ఈ రోజు మార్నింగ్ నేను ప్రేయర్ చేస్తుండా, in the morning as I was praying, ఈ యొక్క మార్చిలో దేవుడు నెంబర్ 8 ని నీ కొరకు ఓపెన్ చేస్తున్నాడు. ఏదో బిగినింగ్ అనేది ఓపెన్ అవుతున్నట్టు నాకు కనబడుతున్నది. oh, I see there's a beginning for you. God is opening, unlocking the number 8 in your life. అందుకే 3.5 years ఏలియా దగ్గర వర్షం రాకుంటుంటే, for 3.5 years when there was no rain for Elisha అక్కడ time, ఒక మేఘం వచ్చింది కదా, there was a cloud, అది కూడా రెయిన్బోనే. that was also a rainbow. అంటే ఆ యొక్క దూత ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, when the angel started, స్పీడ్ గా మిరకల్ అయిపోయింది. speedily the miracle took place. అంటే దేవుని యొక్క బిడ్డలారా మీకు మల్టీ కలర్స్ లో కూడా దేవుని యొక్క దూతలు కనబడతారు. ఒక తెల్ల డ్రెస్ లోనే కాదు, గుర్తు పెట్టుకోండి. remember, angels need not appear only in white dress, they can appear in multicolors also. అర్థమవుతుందా? Are you understanding? కనుక మీరు బట్టలు కూడా మల్టీ కలర్ చేసుకున్నా తప్పులేదు. దేవుని యొక్క దూతలే అక్కడ మల్టీ కలర్స్ లో ఉన్నప్పుడు పరలోకం అంతా కూడా మల్టీ కలర్స్ తోటే ఉంటది. కనుక మీరు మల్టీ కలర్స్ వాడొచ్చు, మీకు ఇబ్బంది లేదు. so you are also, in the heaven they are wearing multicolors angels. Here you can also wear multicolors. అంటే నీ లైఫ్ కూడా
in your life also. దేవుడు ఆ విధంగా మల్టీగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. God also want to bless you in that multi అంటే way. అన్ని విషయాల్లో అభివృద్ధి కలగజేస్తాడట. He wants to bless you in all areas. కనుక ఎల్లవేళలా ఎప్పుడు కూడా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముకుంటూ వచ్చుట వల్ల వాక్యం నీ కొరకు పనిచేస్తూనే ఉంటది. That's why when you keep believing the word will keep working for you always. అందుకే వాక్యాన్ని పట్టుకున్నప్పుడు, That's why you hold on to the word. ఆ కృపకు అప్పగింపబడతావు కాబట్టి, When you're handed over to the word of grace, అందుకే కృపకు సంబంధించింది మీరు వినాలి. you have to listen to the word of grace. అప్పుడు దేవుని యొక్క కృపకు మీరు అప్పగింపబడతారు గనుక Then you'll be commended to the word and word of grace. మిరకల్స్ అనేవి మేనిఫెస్ట్ అవుతాయి. Miracles will manifest. కనుక సీజన్స్ మారుతాయి. Seasons will change. కనుక ఇక మార్చిలో దేవుడు సంథింగ్ ఏదో మార్పు తీసుకొని వస్తున్నాడు. In this month of March, God is bringing some change in your life. Say amen. చెప్పండి, నేను బ్లెస్ అయ్యే టైం వచ్చింది. Say the time to get blessed is come. అందుకే ఆ రొట్టె ద్రాక్షరసం కూడా, The bread and wine, అది తీసుకునేటప్పుడు when you take it, దేవుడు పనిచేస్తాం మీరు చూస్తారు. you'll see God working for you. అది మీ ఫైనాన్షియల్స్ ఎక్స్ట్రాడినరీ గా సూపర్ న్యాచురల్ గా బూస్టింగ్ స్టార్ట్ అయింది. Externally, supernaturally in your finances it will work. అర్థమవుతుందా? Are you understand? అంటే మీకు కావాల్సిన అద్భుతాలు తేలికగా అయిపోతాయి, కష్టంగా కాదు. Your tough problems will be solved easily. ఈ మాట తీసుకోండి, మీకు కావాల్సిన అద్భుతాలు, The miracles that you need, తేలికగా అయిపోతాయి. easily it will be done. అంటే ఒక కంపెనీలో పనిచేస్తాను, If you're working in a company, వాడి సాలరీ అసలు పెంచట్లే, he's not increasing the కానీ ఈ salary. టైంలో ఒక్కసారి బూస్ట్ అయిపోతుంది. At that time it will boost. ఒకసారి ఈ వెదురు బ్యాంబూ మేడం, దాన్ని విత్తనాలు చల్లారట. Somebody sown bamboos. ఫస్ట్ ఇయర్ రాలే అసలు పంట. First year no crop. విత్తనాలు వేసారు. They put the seed. 2, 3, 4, 5, 6 సంవత్సరాలు రాలేదట పంట. For 6 years no growth. అందరూ చెదిరిపోయారట. Everybody scattered. కానీ 7వ సంవత్సరము, At the 7th year, మొదటిది, 2ది, 3ది, 4ది, 5ది, 6ది, 7ది అన్ని కలిపి వచ్చేసిందట. at that stretch all 7 years crop has come. అర్థమైందా మీకు ఏమన్నా? Are you అంటే understanding? ఈ సంవత్సరము ఈ యొక్క మార్చిలో అట్లా అన్ని సంవత్సరాలు వచ్చేస్తుంది. This month of March, all these years harvest you are going to receive. చెప్పు, నేను బ్లెస్ అవుతున్నా. Say I'm getting blessed. యేసు నామములో నా ఆశీర్వాదాన్ని నేను తీసుకుంటున్నా. I receive my blessings. యేసు నామములో నా ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటున్నా. I receive my blessing. నేను ఇప్పుడు చూడబోతున్నా I'm going to see. నా బాడీలో హీలింగ్ ని. I'm going to see my healing. నా శరీరంలో ఆరోగ్యాన్ని నేను తీసుకుంటున్నా. I receive my health. నా ఫైనాన్సెస్ ని నేను పట్టుకొని నేను లాగుతున్నా. I take my finances and pull it towards me. నేను లాక్కుంటున్నా. I take it, I draw it to myself. నేను బలవంతంగా నేను లాక్కుంటున్నా. Forcefully I take it. మత్తయి సువార్త 11:12 అదే ఉంటది. Matthew 11:12 it says that way. బలత్కారులు కింగ్డమ్ ని స్వతంత్రించుకుందురు. The violent take the kingdom by force. బలవంతులు మీరందరూ దేవుని యొక్క నామంలో కింగ్డమ్ లో ఉన్న ప్రతి ఒక్క ఐశ్వర్యాన్ని నువ్వు లాక్కోబోతున్నావు. Every riches in the kingdom, you're a violent person, you're taking it by force. చెప్పు, నేను నా సొంతం చేసుకుంటున్నా I ఫైనాన్సెస్ ని. own those things. నేను బిజినెస్ లో బ్లెస్ అవబోతున్నా. I'm getting blessed in my business. నేను చేసేదంతా కూడా సక్సెస్ కాబోతుంది. Whatever I do, I'll be successful. అన్ని విషయాల్లో నేను ముందుకు దూసుకొని In వెళ్ళబోతున్నా. everything, I'm going to be forward. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, రోమన్స్ 10th చాప్టర్ లో 8వ వర్స్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. In Romans 10th, it's written like this. వాక్యము నీ నోటను నీ యొద్దను నీ హృదయంలో ఉన్నది. The word of God is in your heart and in your mouth. అంటే దేవుని యొక్క వాక్యం అనేది మన దగ్గర ఉంది. The word of God is with us. మన నోట్లో ఉంది. It is in our mouth. మన హృదయంలో ఉంది. It is in our heart. అంటే కంప్లీట్ గా మన లోపల దేవుని యొక్క వాక్యం కంప్లీట్ గా చుట్టబడి ఉన్నది. We are enveloped with the word. అంటే ఈ వాక్యం తోటి నువ్వు ప్రతి ఏరియాలో కూడా సమృద్ధిగా ఆశీర్వదించబడాలని. You should be blessed with this word. అందుకే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు బ్లెస్ అవుతావు. That's why when you go out, you are blessed. సేమ్ టైంలో నువ్వు లోపలికి వచ్చినప్పుడు కూడా అదే బ్లెస్సింగ్ తోటి నువ్వు ఇంటికి వస్తావు. With the same blessing, you come back home. ఎందుకంటే వాక్యము నీ దగ్గర ఉన్నది, నీ లోపల ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. Because the word of God is with you, in you, and on your mouth. దీని ద్వారా నువ్వు ఏ ప్లేస్ లో నీ విశ్వాసాన్ని విడుదల చేసినా అక్కడ
అక్కడ గొప్పగా నువ్వు ఆశీర్వదించబడతావు. Wherever with this, if you release your word, దేవుడు నీకు వాగ్దానం చేసినట్లుగానే నీ లైఫ్ లో ప్రతి ఒక్క ఏరియాలో నువ్వు సమృద్ధిగా ఆశీర్వదించబడతావు. Oh, but as God blessed you everywhere, you'll be blessed richly. అందుకనే దావీదు ఈ విధంగా సెలవిస్తున్నాడు. That's why David says, నా గిన్నె నిండి పొంగి ప్రవహించుచున్నది. my cup runneth over. దేవుని యొక్క నామములో నీ లైఫ్ లో ప్రతి ఒక్క అభివృద్ధిని నేను పొంగి ప్రవహించేటట్లు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను డిక్లేర్ చేస్తున్నా. I declare by the power of the Holy Spirit every blessing shall overflow. అది ఏరులై ప్రవహించబోతుంది నీ లైఫ్ లో ప్రతి ఒక్క సమృద్ధి అనేది. Everywhere that abundance is going to flow like a river. నువ్వు గొప్ప అభివృద్ధిలోనికి నువ్వు ఈ రోజు నడిపించబడబోతున్నావు. You are going to be walking in the మంత్ స్టార్టింగ్ లోనే గొప్ప బ్రేక్ త్రూస్ నీ లైఫ్ లో రిలీజ్ కాబోతున్నాయి. Great breakthroughs are being released for you. ఎక్కడ నీ యొక్క విత్తనాన్ని రిలీజ్ చేసిన అక్కడ గ్రేట్ హార్వెస్ట్ నీ లైఫ్ లో రిలీజ్ కాబోతుంది. Wherever you release your seed, there your great harvest is. దేని గురించి నువ్వు తలపోసిన దేవుడు ఈ మంత్ లో నీకు సమృద్ధి అయిన హార్వెస్ట్ తోటి నిన్ను విజిట్ చేయబోతున్నాడు. God is going to visit you with abundance of harvest. అర్థమవుతుందా? Understand? దేవుడు నిన్ను సమృద్ధిగా బ్లెస్ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. God has promised that he will bless you abundantly. అన్ని విషయాలలో కూడా నువ్వు గుడ్ గా జాయ్ గా ఈ మంత్ అంతా కూడా నీ లైఫ్ ని లీడ్ చేయబోతున్నావు. This whole month you are going to lead joyfully and happily. చూడండి యాక్ట్స్ చాప్టర్ 12th చాప్టర్ లో మనం చూసినట్లయితే, If you see in Acts 12th chapter, అక్కడ దేవుని యొక్క బిడ్డలారా పేతుర్ని దేవుడు స్పెషల్ గా తన యొక్క పని నిమిత్తం చూస్ చేసుకున్నాడు. God chose Peter for his work. ఈ యొక్క పేతురు ఇంతకు ముందు రెల్లులాగా ఉన్నాడు. Earlier he was just like a reed. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క స్పిరిట్ చేత తాకబడ్డాడు, But when he was touched by the power of the Holy ఎప్పుడైతే Spirit, ఆత్మ చేత నింపబడ్డాడు, he was filled with the Holy Spirit. న్యూ మ్యాన్ గా చేంజ్ అయిపోయాడు. He changed into a new man. న్యూగా అతడు థింక్ చేయడం స్టార్ట్ He చేశాడు. started thinking in a new way. తన యొక్క లైఫ్ లో ప్రతి ఒక్కటి కూడా సూపర్ న్యాచురల్ గా అతడు మూవ్ అవుతూ వచ్చాడు. In everything he was beginning to move in a supernatural way. అందుకనే మాథ్యూ చాప్టర్ లో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. That's why in the book of Matthew 16th verse లో మనం చూసినట్లయితే, if you see in the 6th chapter, పేతురుడు ఇంతవరకు రెల్లుగా ఉన్నావు గాని, oh Peter, you were like a reed. ఇక నుంచి నీ ముందు పాతాళ లోక ద్వారాలు నిలబడలేవు. From now on the gates of hell cannot prevail against you. నువ్వు వాటిని షేక్ చేయబోతున్నావు. You are going to shake the నీ hell. మీద నా యొక్క సంఘాన్ని నేను బిల్డ్ చేయబోతున్నా. I am going to build your church. అంటే దేవుడు ఆ యొక్క పేతురుని అన్ని విషయాలలో అభివృద్ధిగా సమృద్ధిగా బ్లెస్ చేశాడు. God has blessed Peter in all abundance in everything. అందుకనే అపవాది యొక్క ద్వారాలు ఏ ప్లేస్ లో ఓపెన్ అవుతున్నా కూడా అక్కడ ఈ యొక్క పేతురు అనేటువంటి అంతకంటే సూపర్ న్యాచురల్ గా ఇంక్రీజ్ అవుతున్నాడు. Now wherever Peter is going, there is prospering richly. అతని యొక్క ప్రాస్పెరిటీ తోటి ఆ డోర్స్ అన్ని కూడా క్లోజ్ అవుతున్నాయి. Because of his prosperity, all the enemy doors are closed. సేమ్ అదే అభిషేకాన్ని ఈ టైంలో నీ మీదకి నేను విడుదల చేస్తున్నా. I release that kind of anointing upon ఏ you. ప్లేస్ లోనైనా నీ ముందు అవి నిలబడకుండా దేవుని యొక్క అభిషేకం ద్వారా నువ్వు ఇంక్రీజ్ కాబోతున్నావు. Oh, by God's anointing you are going to increase and the enemy gates will not prevail. అందుకోసమనే యాక్ట్స్ చాప్టర్ లో వాళ్ళు జైల్లో పెట్టినప్పటికీ, That's why when they put him in the jail in Acts, అతని యొక్క రూమ్ లో ఇద్దరు సైనికులు అతని పక్క ఉన్నప్పటికీ, though the soldiers were just next to him, అనేక మంది సైనికులను అతనికి కావలుగా పెట్టినప్పటికీ, though they put so many soldiers as well, ఈ యొక్క పేతురు అనేవాడు కంప్లీట్ గా దేవుని మీద డిపెండ్ అయినటువంటి వ్యక్తి. because Peter is dependent totally on God. దేవుడు ఏది చెప్పాడో దాన్నే ఫాలో అవుతున్నాడు. What God says, that he is following. పాతాళం అనేది నా ముందు నిలబడలేదనేటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి దేవునికి థాంక్స్ చెప్తూ వచ్చాడు. Oh, he is thanking God for whatever promise God has given him. నెక్స్ట్ డే అతనికి సంథింగ్ ఏదో అతను చేసిన దాని గురించి జడ్జిమెంట్ అనేది ఇవ్వబడుతుంది. That's why the next day the judgment is being released for him. యాక్చువల్ గా ఆ నైట్ అనేది అసలు నిద్ర పట్టదు. That night nobody can sleep actually. ఎందుకంటే నెక్స్ట్ డే నాకు ఎంత భయంకరమైన శిక్ష అనేది వస్తుందో అని. Oh, fearing what kind of punishment I may be put to. పేతురు పక్కన ఇటు సైడ్ కూడా సైనికులు ఉన్నారు. There were soldiers on the either side. కానీ పేతురు ఆ నైట్ అంతా మంచిగా నిద్రపోయినట్లు మనం చూస్తాం. But we see Peter is sleeping nicely. అంటే పేతురుకు తెలుసు దేవుని యొక్క అభిషేకం ద్వారా అతడు ఆ ప్లేస్ నుంచి బయటికి తప్పించబడతాడని. Oh, by the anointing he knows he is going to come out of it. అందుకనే అతనికి తెలియకుండానే without his knowledge, ఇది రియలా లేకపోతే డ్రీమా అనేటువంటి కన్ఫ్యూజన్ లో ఉన్నంత గ్రేట్ గా, whether he is in a dream or in reality, దేవుని యొక్క దూత ఆయన ఉన్నటువంటి రూమ్ లోనికి వచ్చి,
God's angel came into his room. అటు ఇటు సైనికులు ఉన్నారు. కానీ దేవుడి యొక్క దూత కేవలం ఆ పేతురు కోసం ఆ రూమ్ లోనికి వచ్చి, but the angel came for Peter, say, కంప్లీట్ గా అతన్ని గవిని బయటకు నడిపించినట్లు మనం చూస్తాం. he brought him out into the తర్వాత పేతురుకి అర్థం కాలేదు ఇది నిజమా లేకపోతే నేను డ్రీమ్ చేశానా అన్న సంగతి అతనికి క్లియర్ గా అర్థం కాలేదు. Peter could not understand whether it was a dream or reality. కానీ దేవుని యొక్క దూత అనేది ఈ యొక్క పేతురుని నిజంగానే బయటికి విడిపించినట్లు మనం చూస్తాం. Now we see the angel of God has really delivered Peter out of the jail. ఈ టైంలో నీ కోసం నేను ఆ యొక్క దూతను రిలీజ్ చేయబోతున్నా. I am going to release that angel for you. ప్రతి ఏరియాలో కూడా అదే దూత యొక్క పవర్ తోటి నేను నిన్ను దేవుని యొక్క నామములో నేను బ్లెస్ చేయబోతున్నా. With the same power of the angel I am going to bless you. నీ యొక్క హెల్త్ నుంచి ఫైనాన్సెస్ వరకు, for your health to your finances. నువ్వు నిజంగా ఇది నిజమా కల అనేటువంటి డ్రీమ్ లో ఉన్నంతగా, అంత కన్ఫ్యూజన్ లో ఉన్నంతగా you will wonder whether you are in a dream or is the blessing is a reality. దేవుని యొక్క దూత నిన్ను ఫుల్ గా అబండెన్స్ లోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. God's angel is going to bring you into full abundance. అంటే నువ్వు ఆశ్చర్యపడే విధంగా నీ యొక్క బ్లెస్సింగ్స్ అన్నవి నీ కోసం రిలీజ్ కాబోతున్నాయి. Such a way you are amazed God's blessings are going to manifest. యేసు నామములో నేను రిలీజ్ చేయబోతున్నా. I release it for you. ఆకాశాన్ని నీ కోసం తెరుస్తున్నా. I open the heavens for you. యేసు నామములో రెయిన్ అనేది నీ కోసం రిలీజ్ అవుతుంది. Oh, God's rain is falling upon you. ఏ ప్లేస్ లోనికి వెళ్ళినా దేవుని యొక్క నామములో నువ్వు బ్లెస్ అయినటువంటి వాక్య అనే మాటను నువ్వు వినబోతున్నావు. Wherever you go you are going to hear the word of blessing wherever you listen to the word. యేసు నామములో నేను ఆ విధంగా బ్లెస్ చేస్తున్నా. I bless you in that way. సమృద్ధికరమైనటువంటి ల్యాండ్ లో నువ్వు నివసించబోతున్నావు. You are going to live in a land of abundance. పాలు తేనెలు ప్రవహించే దేశంలో సమృద్ధిగా నువ్వు ఆరోగ్యంగా ఉండబోతున్నావు. Oh, in a land flowing with milk and honey you are going to be in abundance. ఆ దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళి వచ్చినటువంటి శిష్యులు వాళ్ళు మోయలేకపోయారు. Oh, the people who went to spy there could not carry the fruit they were అవి అంత హెల్దీగా హెవీగా ఉన్నట్లు మనం చూస్తాం. It is so healthy and so heavy. సేమ్ అదే పవర్ తోటి దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. God is going to bless you with the same నువ్వు power. మోయలేనటువంటి గొప్ప అద్భుతాలతోటి దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. God is going to bless you with such supernatural blessings. ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంతకంటే హెవీగా దేవుడు నిన్ను మూవ్ కాబోతున్నాడు. Oh, for so many years that you have looked forward God is going to move more powerfully for you. ఆశీర్వాదాలతోటి నువ్వు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళబోతున్నావు. Big blessings are going to reach the other shore. అభివృద్ధితోటి నువ్వు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు నువ్వు వెళ్ళబోతున్నావు. With prosperity you are going to the other shore. ఎక్కడికి వెళ్ళినా నిన్ను దేవుని యొక్క నామములో నువ్వు ధన్యుడివి అని చెప్పబోతున్నారు. Everywhere you go people are calling you blessed. 4 డైరెక్షన్స్ ద్వారా దూతలు నిన్ను విజిట్ చేయబోతున్నారు మీ యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా తీసుకొని రావడానికి. From 4 directions the angels are going to visit you to bring blessings for you. చెప్పు యేసు నామములో నేను తీసుకుంటున్నా. Say through Jesus, in the name of Jesus I receive it. యేసు నామములో నేను ఆశీర్వదించబడుతున్నా. In the name of Jesus I am getting blessed. ఆహాబు రథము కంటే ఏలియా యొక్క పవర్ అనేది ముందుగా వెళ్ళినట్లు, స్పీడ్గా వెళ్ళినట్లు యేసు నామములో నేను అదే పవర్ ని నేను రిలీజ్ చేస్తున్నా. Oh, as the speed of Elijah was more than the speed of the Ahab chariot, I release that speed upon you. అంటే హెల్త్ లో అటువంటి రథము కంటే స్పీడ్ గా నువ్వు వెళ్ళబోతున్నావు. Oh, the speed in health is going to overtake నీ యొక్క వెల్త్ లో సూపర్ న్యాచురల్ గా నువ్వు దూసుకొని వెళ్ళబోతున్నావు. Oh, in wealth you are going to go supernaturally go forward. దేవుడు నిన్ను అంత సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలతోటి నిన్ను నింపబోతున్నాడు. God is going to put you in such abundance. ఏ ప్లేస్ లోనున్నా నువ్వు బ్లెస్ అవుతావు. Wherever you are going to be blessed. ఆ ప్లేస్ నీ ద్వారా అది చేంజ్ కాబోతుంది. The place wherever you are is going to change. ఎంత ఏ మనుషుల మధ్య ఉన్నా నీ ద్వారా ఆ ప్లేస్ అంతా చేంజ్ అవుతుంది. Wherever you are because of you the whole place is going to be నిన్ను బట్టి నీ ఫ్యామిలీ అంతా బ్లెస్ అవుతుంది. Because of your family is blessed. నిన్ను బట్టి సాల్వేషన్ అనేది నీ ఫ్యామిలీ మీదకి రిలీజ్ అవుతుంది. Oh, from you the family is getting blessed. దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టాడు. God will not leave anybody. ప్రతి ఒక్కరిని నీ ద్వారా వాళ్ళ జీవితాలన్నిటి కూడా చేంజ్ అయిపోతున్నాడు. Because of you God is going to transform others' lives. నువ్వు ఒక సూచనగా ఉండబోతున్నావు. You are going to be like a sign and a wonder. చూడండి జెనసిస్ చాప్టర్ 21 లో నేను కంప్లీట్ చేస్తా. అక్కడ in Genesis 21 it says హాగరు Hagar తన యొక్క కుమారుణ్ణి తీసుకొని అడవిలో ఉన్నట్లు మనం చూస్తాం. we see with her son she is in the wilderness. దేవుని యొక్క పిల్లరా ఆ ప్లేస్ అనేది అరణ్యం. అది that is a wilderness place. ఆమె తెచ్చుకున్నటువంటి ఫుడ్ వాటర్ అనేవి అయిపోయాయి. the food and water she brought are exhausted. కానీ అక్కడ ఆ ప్లేస్ లో అక్కడ వాటర్ లేవు గనుక because there is no water in that place ఆమెతో ఉన్నటువంటి ఆమె కొడుకు her son
దాహమయ్యి భయంకరంగా ఏడుస్తున్నట్లు మనం ఈ 21 చాప్టర్ లో We చూస్తాం. see the son was thirsty and crying much. చూడండి కంప్లీట్ గా అదంతా కూడా విల్డర్నెస్. That's all a wilderness. అసలు ఎక్కడ కూడా అక్కడ వాటర్ అనేది ఉండదు. There is no water there. కానీ ఒక బాబు గట్టిగా ఏడుస్తున్నాడు. Because the son is crying loudly. ఆమె అప్పటికే తన యొక్క ఇంటి నుంచి అబ్రహాం దగ్గర నుంచి ఆమె బయటికి తీసుకొని రాబడింది. Already she came out of the Abraham's ఈ house. ప్లేస్ అనేది కంప్లీట్ గా డార్క్ గా ఉన్నది. This place is dark. అసలు ఎక్కడ కూడా వాటర్ అనేవి పుట్టవు, ఆ సంగతి కూడా ఆమెకు తెలుసు. She knows there can be no water in the desert. అందుకనే ఆ బాబు గట్టిగా ఏడడం ప్రారంభించాడు. The son was crying. ఇక ఈ తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. The mother didn't know what to do. ఆమె గట్టిగా ఆ ప్లేస్ లో ఆమెకు రావాల్సినటువంటి అద్భుతం గురించి గట్టిగా దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టింది. She started crying to God for the blessing. ఈ ప్లేస్ లో నాకు ఎక్కడ కూడా అద్భుతం, ఎక్కడ కూడా డోర్ ఓపెన్ కాదు గానీ There can be no door that can be opened in this కేవలం place. హెవెన్ మాత్రమే నా కోసం ఓపెన్ అవ్వాలి. Only heaven has to be open ఆ now. విండో మాత్రమే నాకు ఓపెన్ అవ్వాలి. That window has to be open now. ఎప్పుడైతే ఆ ప్లేస్ లో ఆమె ఫెయిత్ ని రిలీజ్ చేసిందో When she released her faith there, వెంటనే దేవుని యొక్క దూత ఆ ప్లేస్ లో ప్రత్యక్షమైనట్లు మనం చూస్తాం. we see the angel of God has touched that place. ఏదైతే ఆ బాబుకు కావాలో, Whatever the child దేని needed, గురించి అయితే ఏడుస్తున్నాడో for whatever the child దేవుడు is looking, ఊటను అక్కడ రిలీజ్ చేసినట్లు మనం we చూస్తాం. see that God has released the నువ్వు angel ఉన్న there. ప్లేస్ లో నీకు దేని గురించి అయితే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో For whatever you're looking forward in the దేవుని యొక్క place, పవర్ఫుల్ అనౌంటింగ్ తోటి నేను డిక్లేర్ చేస్తున్నా. by God, God's powerful anointing, యేసు నామములో అదే దూతని యొక్క లైఫ్ లోనికి రిలీజ్ చేస్తున్నా. I release that angel of God to come into your ఆ life. ఊట జలములుగా ఏరులై పారేటట్లు నీ యొక్క నీళ్ళలో బ్లెస్సింగ్స్ ని నేను రిలీజ్ చేయబోతున్నా. I release the springs and fountains of waters like that. It shall flow, blessing shall flow in నువ్వు you. తినగా మిగిలిపోయే ఆశీర్వాదాలు దేవుడు నీ లైఫ్ లో రిలీజ్ చేయబోతున్నాడు. Overflowing and leftover blessings for you. నాకు ఇది చాలు అనేటువంటి నీ యొక్క లిమిట్స్ ని నేను యేసు నామములో నేను బ్రేక్ చేస్తున్నా. I break every limitations in your life. నా లిమిట్స్ ని దాటి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి థాట్స్ ని నేను నీకు రిలీజ్ చేయబోతున్నా. I am going to cross my limitations and go forward. ఎందుకంటే నీ లోపల ఉన్నవాడు The one who is in you లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. is greater than the one who is in the world. నీ లోపలనే ఉన్నది దేవుని యొక్క వాక్యం. God's word is in you. నీ లోపల ఆయన జీవిస్తున్నాడు. He is living in you. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే పవర్ఫుల్ గాడ్ నీ పక్షంగా ఉన్నాడు. He is a God who calls for those that do not exist. మృతులను సైతం సజీవులుగా చేసేటువంటి శక్తిమంతుడు నీ కోసం ఎదురుగా రెడీగా ఉన్నాడు. He is there before you who is able to raise the dead also. అందుకనే విశ్వాసంతో నీ వింగ్స్ ని ఓపెన్ చేయి. Oh, by faith extend and enlarge your wings. ఫెయిత్ తోటి నీ యొక్క ఎక్స్పెక్టేషన్ తోటి చూడడం ప్రారంభించు. With faith and expectation begin to see. దేవుడు అక్కడ లైఫ్ ని నీ కోసం క్రియేట్ చేయబోతున్నాడు. God is going to create life for you there. లైఫ్ ని నీ కోసం యేసునామములో రిలీజ్ చేస్తున్నా. I release life for you. ఈ మంత్ అన్నది అంత పవర్ఫుల్ గా నీ కోసం మూవ్ కాబోతుంది. This month that God is going to move powerfully like that. సంథింగ్ ఏదో గ్రేట్ గా దేవుడు మూవ్ అవుతున్నాడు. God is moving in a powerful way. దేవుడు నిన్ను గ్రేట్ వేలో నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. God is going to bless you in a great way. తండ్రి యేసు నామములో నీ సన్నిధికి వస్తున్నా. Lord, I come into your presence, ఈ యొక్క Lord. ప్లేస్ లో నీ యొక్క ప్రెజెన్స్ అనాయింటింగ్ రిలీజ్ అయినందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord. You are in this place. Your anointing and presence. నీ నామములో తండ్రి ఇక్కడ గ్యాదర్ అయ్యాం, నువ్వు వీరి మధ్యలో సంచరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord. You are moving among us. ప్రతి ఒక్కరిని నువ్వు విజిట్ చేస్తున్నందుకు స్తోత్రాలు. Thank you, Lord. You are visiting each one of నీ యొక్క us. ఆకాశ వాకిళ్లు తెరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. Thank you, Lord. You have opened the windows of ప్రతి heaven. ఒక్కరికి సమృద్ధైన ఆశీర్వాదాలను విడుదల చేయబడి ప్రార్థిస్తున్నా. Lord, I pray you will release every blessing your people need. తండ్రి నేచురల్ కంటే సూపర్ నేచురల్ గా రిలీజ్ అయిన ప్రతి ఒక్క బ్లెస్సింగ్ వీరి లైఫ్ లో కనెక్ట్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. I pray that you shall connect to every supernatural blessing. మనీని యేసు నామములో రిలీజ్ చేస్తున్నా. I release money for you. యేసు నామములో అకౌంట్స్ బ్లెస్ చేస్తున్నా. I open accounts for you. వీళ్ళ కష్టార్జితపు యేసు నామములో సమృద్ధిగా మల్టిప్లై అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. All their hard work shall be converted into a blessing. బాడీలో హీలింగ్ ని రిలీజ్ చేస్తున్నా. I release healing into your ప్రతి body. బ్యాడ్ రిపోర్ట్ క్యాన్సిల్ అయిపోతున్నందుకు స్తోత్రాలు. Oh, bad reports are getting cancelled. ఎగ్జామ్స్ రాసే బిడ్డల గురించి ప్రార్థిస్తున్నా. I pray for those who are writing exams. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ యందే ఉన్నాయి. Lord, all the riches are hidden in you. తండ్రి బిడ్డలు ఎవరైతే ఈ మంత్ నుంచి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో, Those are preparing for exams now. ఈ ప్రోగ్రామ్ కి కనెక్ట్ అయిన ఈ చర్చి
పార్ట్నర్స్ అందరి యొక్క పిల్లల మీదకి దేవుని యొక్క అభిషేకంతో నేను రిలీజ్ చేస్తున్నా సక్సెస్ ని. I release success under this anointing. రాసిన ప్రతి ఎగ్జామ్ లో వీళ్ళు బ్రేక్ త్రూ చూసేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. I pray they shall see a great breakthrough. అన్ని విషయాలు వీళ్ళని దీవించమని ప్రార్థిస్తున్నా. In everything bless them, O Lord. తండ్రి నీ శరీరాన్ని రక్తాన్ని ఈ రోజు నేను స్పెషల్ గా బ్లెస్ చేస్తున్నా. I bless this bread and wine, O Lord. ఇది ఎవరైతే తీసుకుంటున్నారో వారి యొక్క ఆత్మ నేత్రాలు తెరవబడి అద్భుతాలు పొందుకునేటట్లు ప్రకటిస్తున్నా. Let their inner eyes be open and may they receive the blessing. ఇది నీ శరీరము రక్తం గనుక ఇక్కడ బ్లెస్ అవుతున్నందుకు స్తోత్రాలు. Lord, this is a body and blood and it is blessed, O Lord. తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నా. I pray that each one shall be blessed. లైవ్ లో ఫెయిత్ తోటి ఎంత మంది అయితే తీసుకుంటున్నారో Everybody who is taking part in it by faith. యేసు నామములో దేవుని యొక్క అభిషేకం ద్వారా వాళ్ళు ఆశీర్వదించబడేటట్లు డిక్లేర్ చేస్తున్నా. Lord, I pray they shall be blessed. తండ్రి నీకు స్తోత్రాలు. Father, we thank you. నీ యొక్క నామములో బిడ్డలందరూ బ్లెస్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ Lord, I thank you, your people are blessed. కమ్యూనియన్ ద్వారా వీళ్ళు సూపర్‌న్యాచురల్‌గా ఆశీర్వదించబడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ Through communion they are supernaturally blessed. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name I pray.